అమ్మా ఈరోజు అస్సలు టైం పాస్ అయితే లేదు. ఎవడు బక్రాడు ఎవడు దొరుకుతలేడు. ఎవరు వస్తారా ఇట్లా అడగలి కూడా దొరుకుతాయి బక్రాడు. టైం పాస్ అయితే అసలే పోరన్నా బైక్ అడుగు అన్న ఫస్ట్. పట్టుకున్నాడు అంటే గంట సేపటి దాకా వదిలాడు. గంట ఒక్క చూడ దాదా ఇట్లా నాకు గిట్లకి వాళ్ళు వస్తున్నట్టు. అమ్మ దొరికిర్రా ఇద్దరియా. ఏ రారా సావేరా మనం పోదాంపా పిలిచిందిగా. పోతురా నడుచుకుంటూ పోతుండ్రు. ఏం లేదు బా బాయ్ కాడ పని ఉన్నది పోతాను ఇక. ఏం చేస్తారా బాయ్ కాడ? ఏమన్నా అట్లా పొలం చూసేద్దామని. మనది కూడా ఆడ 10 ఎకరాల ఎర్రచంద్ర ముందురా చూసేద్దాం. వస్తారా నడుచుకునేందుకు? బండి పంపనా? బండి ఉంది. దయాగుణం బా అనేది ఇది ఇక్కడ బండి కాదురా, ఫారెంచల్ తెచ్చినాయి బండి. ఎంత అయింది బా? అయింది దగ్గర దగ్గర ₹1,00,00,000 దాకా. ₹1,00,00,000 మరి అట్లుంటే ఫ్లైట్ వచ్చి కోటి వాళ్ళకు ఫ్లైట్ ఉన్నాయిరా. అది కూడా ఉంది, ఫ్లైట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈడ పార్క్ చేసిన ఫ్లైట్ వల్ల మన ఊరే. ఏది బావా నీ గంధం తోట? గంధం చెట్లు లాంటివి 10 ఎకరాలు లాంటివి ఏది? అరే ఇక్కడ ఉండే మర్చిపోయాను రా. మన వినాయక చవితికి అన్నదానికి కట్టెలు తక్కువ పడితే కొట్టుకోమని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్నదానికి గంధం చెట్లు ఇచ్చినావా? మరి అంతే మనం. బక్క అయితేనేది బా రోజుకింత డైట్ మెయింటైన్ చేస్తున్నారా? జిమ్కి పోతున్నా. ఎందుకు బా? బయట అంతా వ్యక్తులు మరి పెద్ద పెద్ద తిరుగుతాం మనం. ఈ బొర్రలు గిర్రలు వేసుకొని పోవద్దు వాళ్ళ దగ్గరికి. అవును బా, నువ్వు ఎమ్మెల్యే మినిమం రేంజ్ మెయింటైన్ చేయాలన్నట్టు. మినిమం రేంజ్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో. ఇదంతా మందే. అంతా ఇప్పుడు దాదాపు ఒక 30-40 ఎకరాలు ఉంటుంది ఇక్కడ. భూమి అంతా కొనేసావు ల్యాండ్. ఇదంతా మందే. ఇప్పుడు కొందామంటే ల్యాండ్ దొరకలేదురా నాకు. నమ్ముతారంట, మరి తీసుకుంటావా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. అక్కడ ఉంటారా కొలుస్తాలు ఉంటారా, భూమి వస్తాలు ఉంటారా మరి చంద్రబాబు పైన? భూమి చంద్రబాబు మీద మనుషులే ఉండరు, భూమి వేసేవాళ్ళు కూడా ఉంటారా నీకు? మరి ఎట్లా కొలుసులు ఎట్లా కొనాలంటే? ఫ్లైట్ ఉందంటే ఇక ఫ్లైట్ లో తీసుకో. ఎంతమంది పడతారు ఫ్లైట్ లో? 3 పోతాం. 3 సరిపోతుంది. చూద్దాం. ఇదంతా మందే కానీ మనకి ఇప్పుడు అంతా కౌలుకి ఇచ్చేసిన బతుకురు అంతా. నువ్వు కౌలుకి ఇచ్చిన భూమితో ఊరోళ్ళు అందరు వండించుకొని వస్తారు. మిగిలంగా వేరే పక్కూర్లో కూడా పంపిస్తుంది. ఇంకా అదే బా, నువ్వు ఎంతైనా గ్రేట్ బా, నువ్వు గ్రేట్ బా. చాలా సేపు అవుతుందిరా ఏసీలో నుంచి బయటకు వచ్చి. ఉక్కపోస్తుంది ఘోరంగా. అందుకే ట్యాన్ అవుతాను బా, కర్రీ అవుతాను ఘోరంగా. కారు తీసుకొచ్చినా ఫ్యాన్ అది ఇట్లా మేము ముఖాన్ని పెట్టుకుంటే బాగుండు కదా. నేను ఎందుకు బయటకు వస్తా? అసలు మీరు వచ్చినా వచ్చా, లేకపోతే కారులో కూర్చుంటుంది. ఈ నడుసురేంద్ర నాయన ఇంతసేపు కాలు గుంజేసిన. ఇంత బయటకు వస్తే ఎంతసేపు విరిగిన తిరగా. శాతం ఏసీలో కార్లో ఉంటుంది కదా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్, నేను కూర్చొని మాట్లాడక మరి కాసేపు. కూర్చొని మాట్లాడకంపా, కాళ్ళు నొత్తనే అంటున్నావు. తిరిగి కాళ్ళు వస్తున్నారా? కూర్చుందాం. మా దగ్గర అయితే సోఫా సెట్లు ఇట్లా ఏం లేవు, దీని మీదే అడ్జస్ట్ అవుతావు అబ్బా. నేను చెప్తాను మీకోసం కావాలి. ఇక వేసేసాడు, బాగా వేసేసాడు. షైన్ బాగున్నది బా. ఎడ తీసుకున్నా? ఇది అంగారక గ్రహం ఉంటుంది, నీకు తెలుసా? తెలియదు బా. అక్కడ గ్రహం మీద తీసుకొచ్చినాం. చేసినందుకే 3 కోట్లు అయినది. అంగారగ్రహం మీకు ఎందుకు చేసినందుకే 3 కోట్లు అయినాయా? చేసినందుకే ఓన్లీ. ఈ వజ్రాలు ఇవి వజ్రాల ఒకటి 50 లక్షలు ఉంటుంది. ఒక్కటి ఒక వజ్రం. ఇప్పుడు చూసినావా? ముట్టుకున్నావా? చూసుడే ఎక్కువ ముట్టుకుంటావు. గిది ఎక్కడిది? నీ మేడారంలో 200 రూపాయలు తీసుకొచ్చిన గిది. నీకేం తెలుసురా దీని గురించి? దీని వాల్యూ తెలిసినాడు. నీకు తెలియదు అసలు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. నీకే నా గురించి ఏం తెలుసురా? ఇంకా
పావుల మందం కూడా లేదు నాకు మొత్తం వెళ్తే నువ్వు తలకాయ అంతే అంటవా ఇట్లా కొట్టుకునేది అది రోజు మీరు తెచ్చుకుంటావు లాస్ట్ అదే అయ్యేటట్టున్నది నీకు ఆ, మరి. పరిస్థితి. అయితే ఇక అంగారకుడు మీద తెచ్చు. అంగారకుడు మీకు ఎందుకు పోయినాను? అట్లా పోయినాం ఒకసారి అకేషన్ ఫ్లైట్ ఉంది మనం ఉత్తనే ఏడా షెడ్ల అందరూ జనగాం కిలసపేటలో పోతే అట్లే పోతాం గ్రహాల మీద కూడా ఫ్లైట్ వేసుకొని అట్లా మొహం పగిలిపోద్ది. ఏ బాబు ఒక చిన్న మొక్కదే దాని స్పెషాలిటీ మనలో చూపిద్దాం ఒకసారి. ఎమ్ముక తీసుకొస్తాను. ఇది కూడా బయటికి వెళ్ళి వచ్చింది ఫారెన్ నుండి. 2 లక్షలు పెట్టి మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నాకు. కొన్నది కూడా అంత పెద్దది ఏంది చూద్దాం ఇది. ఈ మొక్క 2 లక్షలు. ఈ మొక్క మళ్ళీ వీకినావు కాబా 2 లక్షలు వేస్ట్ కావా? దీని స్పెషాలిటీ అది పీకినా కానీ ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా బట్టి ఇట్లా ఇరిస్తే ఈజీ ఇరిగిపోతుంది. చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. దీని స్పెషాలిటీ అది. మరి 2 లక్షలు ఉత్తరే అనుకున్నావా? మనకి ఇలా ఇట్లా పీకగానే వస్తుంది, నీరు కూడా తిరుగుతుంది. దీని స్పెషాలిటీ అది. ఇది ఎక్కడ ఇది కూడా గ్రహంలో తెచ్చిరా? మా ఫ్రెండ్ వాళ్ళు బయట అమెరికా ఉంటాడు ఒక ఆయన సైంటిస్ట్, ఏదో గ్రహం మీద పోయినప్పుడు తెచ్చినట్ట. ఇది మా పొలంలో కూడా ఉన్నాయి ఈ మొక్కలు, ఈ పిచ్చి మొక్కలు. ఇవి పిచ్చి మొక్కలు మీకు తెలియదు. నేను చెప్పేది అదే, మీకు తెలియదురా అని చెప్తున్నా. బిల్లా మీకు దీని వాల్యూ తెలియదు. ఊర్లో చెప్తే ఏదో అనుకున్నా కానీ తలకే నొప్పిస్తాను బాగును. అరే మీకు తెలియదు తీరా. అయితే వాడిని ఆస్తి ఎంత ఉంటది బా? ఆస్తి ముఖేష్ అమ్మాని కంటే కొంచెం ఒక స్టెప్ తక్కువ. పెళ్లికి పోయినా ముఖేష్ అమ్మని పెళ్లి? ఇది వాళ్ళ కొడుకు ఇచ్చిందే పెళ్లికి గిఫ్ట్. వాళ్ళ కొడుకు పెళ్లికి పోతే ఇచ్చింది ఇది. వాళ్ళ కొడుకు పెళ్లికి పోయినప్పుడు ఇచ్చింది ఇది గిఫ్ట్. నచ్చలేనట్టుంది. ఇది ఆడైతే లేదుగా. ఇది కూడా స్పెషాలిటీ దాన్ని అనుకోకపోవడం. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే కాదు, నేను ముట్టుకుంటే అవుతుంది. జీవితంలో నువ్వు ఇంకా మారవ. ఏం అనుకున్నావు మరి? తలకాయ నొప్పి ఉన్నది కానీ బావతోని. చిన్నగా అంటావు, తలనొప్పి అంటే రానని నేను చెప్పిన ఆ రోజు, కానీ ఫోన్ చేసి ఎంబడి పడ్డాడు ఒకటే ఫోన్. ఇలా అనేక మాట దోస్తాని చిన్నప్పుడు గోట్లు ఆడుకున్నాను మేము. మరి ఉండాల పొడుకు ఆ ఫ్లైట్ లో వచ్చి ఆడిపోయింది మళ్ళీ. స్పెట్స్ ఏవిరా ఈ వాచ్కే గిట్లా అంటారు. నా వస్తువులో చూస్తే నేను ఎట్లుంటుంది తెలుసా? ఎవరు ఇచ్చి తెలుసా? ఇవాంక ఇచ్చింది. అరే ఇవాంకరా, ట్రంప్ కూతురు ఇవాంక. అప్పుడు హైదరాబాద్ వచ్చి చూసిన ఒకసారి, అప్పుడు ఇచ్చిపోయింది. దీని స్పెషాలిటీ కూడా ఒకటి ఉంటది. ఏంటి? 2 ఏళ్ళు పెడితే అట్లా బయటకి వెళ్తాయి అన్నట్టు. అది దాని స్పెషాలిటీ. ఇవేమద్దాలు బావా ఇంత బాగా గాలి దీన్ని ఏమంటారు, సూర్యకిరణాలకి ఇట్లా కళ్ళకు మంచిగా నీకు అన్నట్టు. కళ్ళు మంచిగా పడుతుంది. భలే ఉన్నాయి బావ, నాకు ఇస్తావా? అరే ఇచ్చారు కదా, మళ్ళీ ఇవాంక బాధపడుతుంది. గిఫ్ట్ ఇచ్చింది ఇది, కొనుక్కునే అయితే నీకు ఇచ్చేది కానీ గిఫ్ట్ ఇచ్చినాయి అట్లా. ఎంత ఉంటాయి బావా దాని రేటు? ఉండొచ్చు ఇంకో 50 lakhs అట్లా 50 lakhs ఉంటుంది. స్పెషల్ ఉంది దీంట్లో. ఈ షర్ట్ ఎక్కడ తెలుసా? గద్వాల కుట్టిన షర్ట్. గద్వాల చీరలు ఉంటాయి కదా బావ స్పెషల్. అరే చీరలకు ఫేమస్ గద్వాల్, గానీ మాలాంటి సెలబ్రిటీ అంటే డబ్బున్నోళ్ళకు కొంతమందికే కుట్టిస్తారు అట్లా. ఎంత పడ్డాయి బావ షర్టు? ఇది 30,000 రా. 30,000? ఆ టైలరు వేరే ఏం పని చేయడు, నా ఒక్కని బట్టలు కుట్టే బతాడు. ఎంత ఇస్తావు ఆయనకు? నెలకి 1,00,000 రూపాయలు దాకా ఉంటాయి. నెలకు 1,00,000? కూరాలే వేసుకుంటారు. నెలకు 1,00,000 అంటే ఇది బా, మీ సంవత్సరం అంతా కట్టవాళ్ళ 1,00,000 రావు. నాతో ఉండను రా, మరి నాతో రమ్మంటే రారేం రా. నమ్మర్రా, మీరు చెప్తే నమ్మరు.
అరే రాజు లేట్ అవుతుంది పోదాం పారయ్య. సోంపాన పన్నున్నాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. పోదరారా నువ్వు ఫ్లైట్ పంపిస్తా, ఫ్లైట్ లో పోరాదు మరి నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడు రాలేను. ఫ్లైటా? ఫ్లైట్ ఎక్కడిది ఫ్లైట్ ఏడుంది? మీ ఫోన్ లో పంపించిన చూసుకోరి. ఏరోప్లేన్ మోడల్ ఉంటుంది చూసినావు, అదేరా ఫ్లైట్. అదెక్కి ఎల్గా వచ్చురా. ఇంత రిస్క్ అనుకున్నా మీరు ఫ్లైట్ కొనడం? ఇలా కూదలు ఇట్లే ఉంటాయి. పోదాం బాగా. అరే అమ్మా ఈరోజు అయితే టైం పాస్ అయ్యిరా. నేను ఫోన్ చేద్దాం ఆవరా. హలో, అరే మామ ఒక 19 రూపాయలు డేటా రీఛార్జ్ చేయరా, నెట్ అయిపోయింది, బ్యాలెన్స్ అయితే ఇన్సర్ట్ బిల్ టైం పాస్ ఇప్పుడు అయితే టైం పాస్ కాదు. 19 రూపాయలు రీఛార్జ్ చేయ మామా. విలేజ్ లో ఉండే టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి మేము వీడియో తీద్దాం అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. దాంట్లో మేము ఎంచుకున్నది జోనర్ ఏంటిదంటే బిల్డప్ బాబాయ్. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. ఈ వీడియోకి వచ్చిన క్రేజ్ని బట్టి మేము ఇంకా చాలా మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎదురైనట్టయితే ఒక కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. 50,000 అద్దాలు నాకు అవి ఇవ్వడానికి ఇచ్చిన గిఫ్ట్ రా. అది ఈ చైన్ కూడా 50 లక్షల చైన్ రా, తెంపేసిండు.